హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాప్ 20 క్వశ్చన్స్ మనం చూద్దాము. ఇది మీ ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక తరగతికి పాఠ్యపుస్తకాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం. ఏకకేంద్ర పద్ధతిలో విషయాల మధ్య పునర్విమర్శకు కాల వ్యవధి 1 సంవత్సరం. ఆచరణ ద్వారా అభ్యసనం గణితంలో ఎలాంటి విలువలను పెంచుతుంది? స్థిరమైన విద్యా విలువలను పెంచుతుంది. విద్యార్థుల వయసుకు తగినట్టుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడమే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు? పెస్టాలజీ. గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉన్నది అని ఎవరు చెప్పారు? రస్సెల్. మంద అభ్యాసకులకు ఒక వరం లాంటిది ఏది? గణిత గ్రంథాలయం. విద్యార్థుల్లో మొదటి రకానికి చెందినవారు ఎవరు? ప్రతిభావంతులు. మాధ్యమిక స్థాయిలో బోధించడానికి గణిత ఉపాధ్యాయునికి ఉండాల్సిన సామాన్య విద్యార్హత ఏమిటి? డిగ్రీ. వ్యక్తిగతంగా జరిగే పరీక్షలు ఏవి? మౌఖిక పరీక్షలు. విద్యార్థుల కౌశలాలను మాపనం చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. మౌఖిక పరీక్షలు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఏవి? యూనిట్ పరీక్షలు. పాఠ్యపథకంలో సామాన్యీకరణం అనే సోపానం ఈ క్రింది కృత్యాలకు చెందుతుంది? ప్రదర్శన కృత్యం. పాఠ్యపథకంలో చివరి సోపానం ఏది? పునర్విమర్శ. ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరయే యూనిట్ అన్నది ఎవరు? హెర్బార్ట్. వార్షిక పథకం అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది? యూనిట్. జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం? వృత్తం. చేయడం ద్వారా అభ్యసనం, ఆచరణ ద్వారా అభ్యసనం అనే ఈ పద్ధతి యొక్క 2 సూత్రాలు? ప్రకల్పన పద్ధతి యొక్క సూత్రాలు. ఆగమన పద్ధతిని బాగా ప్రచారంలోకి తెచ్చిన శాస్త్రవేత్త ఎవరు? పెస్టాలజీ. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని పేర్కొన్నది ఎవరు? జాన్ లాక్. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఇన్ మ్యాథమెటిక్స్ 2000 అనే సమావేశం ఏ దేశంలో జరిగింది? జపాన్. So friends, thanks for watching my video. Please subscribe to my channel for more practice tests. Thank you.